తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ లెనిన్ సెంటర్లో ధర్నా చేపట్టారు. నీట్ పరీక్షను రద్దు చేసి రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నీట్ పరీక్షను నిర్వహించాలని కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీకి ప్రతిపక్షాలు పార్లమెంట్ చట్టాలంటే లెక్కలేదన్నారు. అనంతరం కూల్చివేతలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ గతంలో వైసీపీ చేసిన తప్పే కూటమి ప్రభుత్వం చేస్తోందన్నారు. నిజంగా అక్రమంగా కట్టిందైతే అదొక్కటే కాదు, అనేకం ఉంటాయని కక్ష సాధింపు ధోరణిని విడనాడాలని కోరారు. దేశవ్యాప్తంగా 706 మెడికల్ కాలేజీలు, 329 BDS కాలేజీలు అడ్మిషన్ సంబంధించినటువంటి జరిపినటువంటి నీట్ ఎగ్జామ్స్లో విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో బీజేపీ ప్రభుత్వం వ్యాపారం చేసింది. ప్రశ్నాపత్రాలని 30 లక్షల రూపాయలకు అమ్ముడు చేయడంతో అర్హత లేనటువంటి వారు కూడా అందలం ఎక్కేటటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వం ఆస్కారం ఇచ్చింది. అందువలన నీట్ ఎగ్జామ్స్ని అలాగే నెట్ ఎగ్జామ్స్ని రెండింటిని కూడా రద్దు చేయాలి. జరిపినటువంటి దాన్ని మరలా ఎగ్జామ్స్ జరిపి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాపాడాలని చెప్పి జరిగినటువంటి అన్యాయం పైన ఎవరైతే ఈ ప్రశ్నాపత్రాలను అమ్మారో వారిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి బాధ్యులైనటువంటి బీజేపీ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని చెప్పి జరిపినటువంటి ఎగ్జామ్స్ని మరలా జరిపించాలని చెప్పి సిపిఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఈ రోజున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం దీనిపైన స్పందించాలని చెప్పి రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజావేదిక కూల్చివేతతో ఆయన పరిపాలన ప్రారంభించాడు. దాన్ని అందరం కూడా తప్పుపట్టాము. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆయన కూడా కేబినెట్ మంత్రితో సమానంగా ఆయన కూడా ఆహ్వానించి ఆ ప్రమాణ స్వీకారానికి అలౌ చేశారని ఉదారత ప్రదర్శించారని పొద్దున్నే వార్తలు చూశాము. కానీ మళ్ళీ అది అయిన తర్వాత వెంటనే ఇక్కడ చూసేప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూలుస్తూ ఉన్నారని చెప్పి వార్త వస్తుంది. ఇది సరైనది కాదు. ఎందుకంటే అంత తొందరపడాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ నిజంగా అక్రమంగా నిర్మించారని అనుకుందాం, అదొక్కటే కాదు కదా, మరి చాలా ఉంటాయి కదా. కాబట్టి ఏమంటే కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఎవరు చేసినా కూడా అది కరెక్ట్ కాదు. అది మానుకోవాలి. దానికి సరైన టైం ఇవ్వండి, ప్రొసీజర్ ఫాలో కాండి. తెల్లవారుదామని పోయి చేయాల్సిన పని ఏముంది? ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళకి నచ్చజెప్పి లేదంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆ రకంగా చేస్తే బాగుంటుంది. ఇది మాత్రం సరైనది కాదు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ లీడర్గా, ఎందుకంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రిగా కూడా 15 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా తగు జాగ్రత్త వహిస్తాడని చెప్పి నేను భావిస్తాను. హైదరాబాద్ నగరంలో కుక్కలు బీభత్సం సృష్టించాయి. ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న వారిపై కుక్కలు దాడులు చేస్తున్నాయి. తాజాగా మణికొండలోని చిత్రపురి హిల్స్ వద్ద ఓ మహిళపై దాదాపు 15 కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. ఈ ఏరియాలో చాలా మంది పిల్లలపై కుక్కలు దాడి చేశాయని, జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని స్థానికులు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. గుంటూరు మంగళగిరి పరిధి ఎంఎస్ఎస్ నగర్ లో జరుగుతున్న వరుస చైన్ స్నాచింగ్లతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శనివారం ఉదయం ఓ మహిళ ఒంటరిగా తన నివాసం ముందు ముగ్గు వేస్తుంది. ఈ క్రమంలో కేటీఎం బైక్ పై వచ్చిన దుండగులు వాహనాన్ని సంధి చివర పెట్టి నడుచుకుంటూ వచ్చి ఆ మహిళ మెడలోని గొలుసు తెంపుకుని పారిపోయాడు. ఇదే ప్రాంతంలో 3 రోజుల్లో ఇది 3వ దొంగతనం కావడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తొలిసారిగా గుంటూరు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన గుంటూరులో రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, ఫ్లైఓవర్ నిర్మాణాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని స్పందిస్తూ గత 5 ఏళ్లలో ఇక్కడి రైల్వే ప్రాజెక్టులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. రైల్వే ప్రాజెక్టులతో ఓట్లు రావన్న ఉద్దేశంతో జగన్ వాటిని పట్టించుకోలేదని, గుంటూరు జిల్లాలో రైల్వే బ్రిడ్జిల పరిస్థితిపై అధికారులతో చర్చించినట్టు తెలియజేశారు. గుంటూరు శంకర్ విలాస్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంపై అధికారులతో మాట్లాడినట్టు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నో 5-10 సంవత్సరాలుగా చాలా రైల్వే ప్రాజెక్ట్స్ కానీ బ్రిడ్జెస్ కానీ
ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కలెక్టర్ గారు, రైల్వే అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి R&Dకి సంబంధించిన అధికారులు, మున్సిపల్ అధికారులు అన్నీ కూర్చొని ఒకసారి రైల్వే ప్రాజెక్ట్స్ అంటే ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ ఉంటాయి. అదేవిధంగా లోకల్గా కొన్ని ఒక శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఉంటే అది ట్రాఫిక్ హెవీగా ఉండేటువంటి బ్రిడ్జ్, దాంట్లో కొత్తది కన్స్ట్రక్ట్ చేయాలంటే ట్రాఫిక్ని ఎలా డైవర్ట్ చేయాలి, లేదంటే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనే వాటన్నిటి మీద అందరితో కూర్చొని డిస్కస్ చేశాం. అదే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని బ్రిడ్జిలు దాదాపుగా 10-15 వచ్చినాయి. ఒక 1000-2000 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులు, ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ DPRలు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఒకవేళ DPRలు అవ్వకపోతే అవి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఒక టైం లైను, కంప్లీట్ అయిన DPRలు ఎక్కడికి వెళ్ళినాయి, సౌత్ సెంటర్లో ఏ పొజిషన్లో ఉన్నాయి, లేకపోతే రైల్వే బోర్డులో ఎక్కడున్నాయి, ఎవరెవరు దీన్ని ఫాలో అప్ చేసుకొని వీటిని ముందుకు తీసుకువెళ్లాలనే విధంగా అందరం కలిసి మాట్లాడుకొని అందరం ఎవరి వర్క్ వాళ్ళు చేసుకునే విధంగా చేశాం. అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు చేయడానికి. తప్పనిసరిగా మీ అందరికీ నేను ప్రామిస్ చేసినట్టుగానే సాధ్యమైనంత వరకు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిపి ముందుకు వెళ్ళి వర్క్ చేయాలో చేసి ఆంధ్ర రాష్ట్రానికి, గుంటూరు జిల్లాకి ముఖ్యంగా సాధ్యమైనన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసే పని తీసుకుంటాం. చెప్పండి. చూడండమ్మా, నేను ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ని. నా డిపార్ట్మెంట్లో ఏమైనా జరిగితే మీరు అడగండి, వాటి మీద నాకు పూర్తి అవగాహన ఉంటుంది. ఎడ్యుకేషన్ అంటే అది నేను డైలీ చూసేటువంటి పరిస్థితి కాదు, కాబట్టి అందులో డెప్త్ నేను కాదు, వాళ్ళు చెప్పడం అనేది కరెక్ట్. బట్ ఎక్కడైనా సరే చాలా అది ఇన్కన్వీనియన్స్ ఎవరికైనా కూడా. ఇంతమందికి మళ్ళీ ఎగ్జామ్ తీసుకోవాలంటే చాలా ఇన్కన్వీనియన్స్. దీనికి ఏంటంటే ఒక లాంగ్ టర్మ్గా స్ట్రక్చరల్ రీఫార్మ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ ఉండవు. అంటే ఒక ఎగ్జామ్ అనేది ఇట్లా కొంతమంది ఎప్పుడైతే కంట్రోల్ చేస్తారో, అవినీతి పరులు ఎక్కడైతే ఉంటారో, ఇవన్నీ కూడా అవినీతికి నిదర్శనాలు. ఎక్కడైనా కానీ అధికారులు కానీ ఒక గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నప్పుడు ఎంత పెద్ద గొప్ప మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళు ఎంత పనిచేద్దాం అనుకున్నా సిస్టంలో ఉన్న వేలాది మందిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. కొంతమంది ఇట్లా జరిగినప్పుడు జరుగుతాయి. ఇవి జరిగినప్పుడు వెంటనే ఎవరి పరిస్థితి అయినా ముందు అలా జరగకుండా ఎటువంటి సిస్టమ్స్ తీసుకురావాలనే దాని మీద ఆలోచిస్తే ఈ బ్లేమ్ అనేది లేకుండా ముందు జనాలకు మంచి జరుగుద్ది అనేది నా ఒపీనియన్ పర్సనల్గా. డెఫినెట్గా మోడీ గారు కానీ, మోదీజీ ఆయన ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ ఇవన్నీ చేస్తూ ఉంటారు, ఎక్కడ కరప్షన్ లేకుండా చేయాలని చూస్తారు. కాబట్టి ఆ విధంగానే ముందుకు వెళ్తారని నేను అనుకుంటా ఉన్నాను. ఇదేనమ్మా రోడ్ మ్యాప్ అంటే ఫస్ట్ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టులు కరెక్ట్ విధానంలో మనం ఎలా చేయాలి, దానికి ఖర్చు ఎంత అవుతుంది, లోకల్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి. లక్కీగా కొన్ని ప్రాజెక్ట్స్కి ఈ రోజున రైల్వే ఇంతకుముందు 60-40 అనేది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి మిక్స్డ్ తోటి చేయాల్సినటువంటి పరిస్థితి. మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 5 సంవత్సరాల్లో స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవి వ్యక్తిగత ప్రయోజనాలు కాదు కాబట్టి, బ్రిడ్జ్లు కానీ రోడ్లు కానీ వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, రోడ్లు వీటిని కడితే ఓట్లు రావు అనే ఉద్దేశంతో వాటిని పూర్తిగా వదిలేశారు. ఇప్పుడు కొంత సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఎక్కువ బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడెక్కడ అవకాశం ఉన్నా కూడా అవన్నీ చేసే పని చేయబోతున్నాం. ఇవన్నీ కూడా టైం బౌండ్. ఏదైనా DPRకి కానీ ఇంకో దానికి కానీ ప్రతి ఒక్కరికి ఆ సిచ్యువేషన్ బట్టి కొంతమందికి 30 రోజులు, కొంతమంది 45 రోజులు, కొన్నిటికి 60 రోజులు టైం పెట్టుకున్నాం. ఈ సంవత్సరం అవ్వలేని ఏమన్నా ఉంటే నెక్స్ట్ ఇయర్ ఫాలో అప్ చేసే విధంగా ప్రతి ఒక్కరికి ఒక టైం లైన్, ఒక డాష్ బోర్డు, దాని ప్రకారం ముందుకెళ్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్. సమస్యలు చెప్పుకునేందుకు ఎప్పుడైనా రావచ్చంటూ సూచన. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసం మొదలైందన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైసీపీ నేతలపై దాడులు చేస్తూ వేధిస్తున్నారని ఆరోపణ. అనకాపల్లి జిల్లా వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు. అనుమతులు లేకుండా కట్టారంటూ ఆరోపణలు. గత ప్రభుత్వం కేసులతో వేధించింది, ఆదుకోవాలంటూ హోంమంత్రి అనిత కాన్వాయ్ ఆపి విజ్ఞప్తి చేసిన మత్స్యకారులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.